ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనమైతే విస్తారా ఫ్లైట్లో ట్రావెల్ చేయబోతున్నాం. ఎయిర్బస్ A320లో హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు వెళ్ళబోతున్నాం. అండ్ ఆ ఫీల్ ఆఫ్ జర్నీ చాలా బాగుంటుంది. అలానే బెంగళూరులో ఎయిర్పోర్ట్లో టెర్మినల్ 2 రీసెంట్గానే ఓపెన్ అయింది. పచ్చదనంతో పిచ్చెక్కిస్తుంది. అది కూడా చూద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రస్తుతం టైం అయితే 2 o'clock అవుతుంది. నైట్ టైం, డే టైం కాదు. ఇది పెద్ద కథ. ఈ కథ గురించి చెప్పాలంటే సపరేట్ వీడియోనే చేయాలి. ఆ సపరేట్ వీడియోలో మీకు ఈ కథ గురించి చెప్తాను. కానీ ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ఫ్లై చేసి బెంగళూరులో టెర్మినల్ 2 2022లో ఓపెన్ అయింది. చాలా బాగుంటుందంట ఎయిర్పోర్ట్. ఆ ఎయిర్పోర్ట్ని చూద్దాం. నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చేసరికి టైం అయితే రాత్రి 2:10 అయింది. అలా వెళ్తున్నప్పుడు నాకు ఫ్లైట్స్ కనిపించాయి. అవి మీకు చూపిస్తాను. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మనం ఫ్లై చేసే ఫ్లైట్ అయితే విస్తారా. చూస్తున్నారు కదా, అక్కడ మీకు ఇండిగో ఫ్లైట్స్ ఇంకా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కనిపిస్తుంది. మనం ఇలా వెళ్ళామంటే ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి చెక్ ఇన్ అయి ఫ్లైట్ అయితే ఎక్కడానికి వెళ్తాం. నిజానికి నేనైతే 3 గంటల సమయాన్ని స్కిప్ చేశాను. ఎందుకు అంటే ఆ సమయంలో చాలా కథ జరిగింది. ఆ కథని మీకు నేను నా అప్కమింగ్ వ్లాగ్ ఉంది కదా, అప్కమింగ్ వ్లాగ్లో చెప్తా. ఇప్పుడు మనం అయితే రెడీ అయిపోతున్నాం ఫ్లైట్ ఎక్కడానికి. యాక్చువల్లీ ఎయిర్పోర్ట్లో చెక్ ఇన్ అయిపోయి నేను లాంజ్లో పడుకుని పోయాను. నా ఫ్లైట్ మార్నింగ్ 5:45 అయితే నేను కరెక్ట్గా 5:20కి లేచి కొంచెం ఫ్రెష్ అయ్యి కంగారుగా లాంజ్ నుంచి నా గేట్ దగ్గరికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి బస్సు అయితే రెడీగా ఉంది. వెంటనే వాళ్ళు స్కాన్ చేసి మన బస్సు అయితే ఎక్కించారు. మనం ఫ్లైట్ ఎక్కే ముందు బస్సు అయితే ఎక్కాలి. కొన్నిసార్లు, అన్నిసార్లు కాదు, మనం ఎక్కబోయే ఫ్లైట్ అయితే అదే. కానీ కొన్నిసార్లు ఏరోడ్రామ్ కనెక్ట్ చేస్తారు, కొన్నిసార్లు మనం బస్సులో తీసుకెళ్ళి మన ఫ్లైట్ అయితే ఎక్కిస్తారు. ఇక్కడ ఎయిర్ ఇండియా అని ఉంది, ఇటువైపు విస్తారా అని ఉంది. ఈ వ్యూ మాత్రం నాకు చాలా నచ్చింది, అందుకే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఈ ఫ్లైట్లోనే హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు వెళ్ళిపోతున్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కనిపించేదే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్. మనం వస్తున్నప్పుడు చూసాం కదా, ఈ ఫ్లైటే. యాక్చువల్గా మనం బెంగళూరు ఎందుకు వెళ్తున్నామో మీ అందరికీ తెలుసు. అక్కడ ఉండే హైవేస్ని కవర్ చేయడానికి. మన ఆంధ్ర కనెక్ట్ అయ్యే హైవేస్ని మ్యాక్స్ కవర్ చేస్తాను. అండ్ ఆ హైవేస్ ఎలా ఉంటాయో కూడా మీకు చూపిస్తాను. అలానే బెంగళూరు సిటీలో కొన్ని మాల్స్ ఉన్నాయి. అలాగే బెంగళూరు సిటీని, అలాగే ముఖ్యంగా టెర్మినల్ 2ని కూడా చూపిస్తాను. రీసెంట్గా చాలామంది ఎయిర్పోర్ట్ వ్లాగ్స్ చేయమంటున్నారు, కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నవి. కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు వాళ్ళైతే మనకు పర్మిషన్ ఇవ్వరు. అందువల్ల మనం ఆ వీడియో చేయలేకపోతున్నాం. కానీ ఇప్పుడు టెర్మినల్ 2 కంప్లీట్ అయింది కాబట్టి మీకు ఆ టెర్మినల్ 2ని చూపిస్తాను. మనం ట్రావెల్ చేస్తున్న ఫ్లైట్ అయితే విస్తారా. ఈ విస్తారా ఫ్లైట్లో నేనైతే ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నాను. ఫ్లైట్లో సీటింగ్ చాలా బాగుంది. నేను కూర్చున్న సీట్ చాలా కంఫర్ట్గా ఉంది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నేను ఇప్పటి వరకు ఇండిగో, ఎయిర్ ఇండియా, విస్తారా ఈ 3 ఫ్లైట్లో ట్రావెల్ చేశాను. నాకు ఈ 3లో బాగా నచ్చినవి ఎయిర్ ఇండియా, అలానే విస్తారా. కానీ ట్విస్ట్ ఏంటంటే నేను ఎక్కువగా ఇండిగోలోనే ట్రావెల్ చేశాను. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇదే రన్వే. ఈ రన్వే నుంచి మనం అలా ముందుకు వెళ్ళిపోతే హైదరాబాద్ నుంచి ఫ్లై అయ్యి అలా బెంగళూరు వెళ్ళిపోతాం. చూసారా ఫ్లైట్ ఎంత ఫాస్ట్గా వెళ్ళి అలా గాల్లోకి వెళ్తుందో. ఇప్పుడు మన ఫ్లైట్ కూడా సేమ్ అలానే వెళ్తుంది. మనం కూడా అలా వెళ్ళి అలా గాల్లోకి వెళ్తాం. గాల్లోకి వెళ్ళి గాల్లో ట్రావెల్ చేసి అలా బెంగళూరు వెళ్తాం. హైదరాబాద్ నుంచి బెంగళూరుకి 1 hour జర్నీ ఉంటుంది. అది 1 hour అంటారు కానీ 45 minutesలో వెళ్ళిపోతుంది. ఆ ల్యాండింగ్ ఇంకా ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అవన్నీ అవ్వడానికి ఒక 15 minutes అలా పడుతుంది. టోటల్గా 1 hourలో మనమైతే బెంగళూరు వెళ్ళిపోతాం. కానీ మనం వెళ్ళేటప్పుడు వెదర్ బాగుంటే హ్యాపీగా మంచి సీనిక్ వ్యూస్ చూడవచ్చు. వెదర్ బాగోలేదు అంటే మనం ఏమీ చూడలేం. ఎక్కువగా సన్లైట్ ఉండేటప్పుడు వెళ్తే మనకి మంచి వ్యూస్ దొరుకుతాయి. కానీ వర్షం పడిందంటే మాత్రం నరకమే, మామూలుగా ఉండదు. ఫైనల్గా మన ఫ్లైట్ అయితే హైదరాబాద్ నుంచి టేక్ ఆఫ్ అయిపోయింది. ఇంకా బెంగళూరు ల్యాండ్ అవ్వటం ఉంది. చూసారా, చాలా బాగుంది కదా. స్కై అయితే ఆరెంజ్, బ్లూ, వైట్, ఇంకా అక్కడక్కడ బ్లాక్, అండ్ కింద గ్రీనరీ చాలా బాగా కనిపిస్తుంది. సో మీకు చూపిస్తున్నాను. ఇంకొంచెం మీదకి వెళ్ళామంటే మనకి బ్లూ స్కై కనిపిస్తుంది, క్లౌడ్స్ కనిపిస్తాయి. క్లౌడ్స్ పైనుంచి వెళ్తాం, క్లౌడ్స్లో వెళ్తాం. చాలా బాగుంటుంది, చూస్తూ ఉండండి. చూసారా, మనమైతే మబ్బుల పైన వెళ్ళాం, మబ్బుల్లోంచి వెళ్ళాం. అలానే ఇప్పుడు మబ్బులు పైనుంచి వెళ్తున్నాం.
ఆ కిందకు చూస్తుంటే మబ్బులు కనిపిస్తూ ఉంటాయి, చాలా బాగుంటుంది. ఈలోపే మనకైతే బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు, సేవర్. ఇందులో ఏమున్నాయో మనతో ఓపెన్ చేసి చూద్దాం. ఇది ఓపెన్ చేయగానే మనకి ఏం కనిపిస్తాయంటే ఒక వాటర్ బాటిల్ కనిపిస్తుంది, అలానే ఒక శాండ్విచ్ అండ్ ఒక బిస్కెట్. ఈ బిస్కెట్ మనం పక్కన పెడదాం. అండ్ ఇప్పుడు మనం తినాల్సినవి ఏంటి అంటే ఆ శాండ్విచ్ని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. అక్కడ వాటర్ బాటిల్ ఉంది కదా, వాటర్ బాటిల్ అయితే ఫుల్ చిల్ అయి ఉంది, ఫుల్ కూలింగ్ ఉంది. నేను ఇంత కూలింగ్ ఏ ఫ్లైట్లో కూడా తాగలేదు. ఇంక ఇప్పుడు శాండ్విచ్ని ఓపెన్ చేసి తినేద్దాం. ఓపెన్ చేయాలంటే కెమెరాని పక్కన పెట్టాలి. సో మీరు ఈ వ్యూ చూస్తూనండి, ఈ లోపు నేను ఓపెన్ చేసి మీకు ఎలా ఉందో చెప్తాను. మ్యాక్స్ బాగానే ఉంటుంది, కానీ చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. అదైతే మాత్రం ఖచ్చితంగా చెప్తాను, వెజ్జే. నేను ఎయిర్ ఇండియాలో ట్రావెల్ చేసేటప్పుడు మ్యాక్స్ నాన్ వెజ్ తిన్నాను, మీరు చూసే ఉంటారు. మనం మన వైజాగ్ నుంచి మహారాష్ట్ర నుంచి దుబాయ్ వెళ్ళేటప్పుడు సేమ్ ఇలానే తిన్నాం. బాగుంది ఫుడ్ అయితే, అప్పుడు నాకు చాలా నచ్చింది. ఇక్కడ చూస్తున్నారు కదా వెజ్ శాండ్విచ్ తింటున్నాను, చాలా బాగుంది. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఫ్లైట్లో ట్రావెల్ చేసేటప్పుడు కొన్ని సీట్స్ ఫ్రీగా వస్తాయి, కొన్ని సీట్స్ కొనుక్కోవాల్సిన సీట్స్ మ్యాక్స్ విండో సీట్సే ఉంటాయి. సో నేనైతే ఈ సీట్ కొన్నాను, ఎందుకంటే మనం వీడియోస్ చేస్తాం కాబట్టి వీడియోస్ చేసేటప్పుడు మనకి మంచి వ్యూ రావాలంటే విండో సీటే ఉండాలి. అదే మనం మధ్యలో కూర్చున్నాం అంటే మనకి వ్యూ దొరుకుతూ అండ్ వ్యూని కూడా మనం ఎంజాయ్ చేయాలి, మీకు చూపించలేం. ఈ తప్పు నేను ఎప్పుడు చేశా అంటే మన వైజాగ్ నుంచి నేను బద్రీనాథ్ వెళ్ళాను, అప్పుడు ఢిల్లీ వరకు ఫ్లైట్లో వెళ్ళాం. ఆ టైంలో ఫ్లైట్ ఖాళీ ఉంటుందని చెప్పేసి నేనైతే సీట్స్కి మనీ పెట్టలేదు. సో దానివల్ల మాకైతే విండో సీట్ రాలేదు, చాలా ఇబ్బంది పడ్డాం వీడియోస్ తీయడానికి. చూస్తున్నారుగా, ఇలాంటి వీడియోస్ తీయలేం మనమైతే మధ్యలో కూర్చున్నాం అంటే. అందువల్లే నేనైతే ఖచ్చితంగా ట్రావెల్ చేసేటప్పుడు విండో సీట్నే కొనుక్కుంటాను. ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ కింద మీకు మబ్బులు కనిపిస్తున్నాయి, వ్యూ మాత్రం చాలా అదిరింది. లైవ్లో చూస్తేనే మీకు తెలుస్తుంది. కానీ చాలామంది ఫ్లైట్లో పడుకునిపోతూ ఉంటారు ఎక్కువగా ట్రావెల్ చేసేవారు. నేనైతే పడుకోను, ఎందుకంటే మీకు చూపించాలి కాబట్టి. ఇక్కడ చూస్తున్నారుగా, అక్కడ వ్యూ మాత్రం అదిరింది. నాకైతే చాలా నచ్చింది ఆ ఫ్లైట్ అలా బెండ్ అవుతూ అటు ఇటు వెళ్ళడం, అందుకే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఫ్లైట్లో సీట్లు ఎలా ఉంటాయో చూద్దాం. మనకి వైలెట్ కలర్లో ఉంటాయి సీట్లు, చూస్తున్నారు కదా, లెదర్ సీట్స్ చాలా బాగున్నాయి, కూర్చోడానికి చాలా కంఫర్ట్ ఉంది. ఇంకా అలా రైట్లో చూసుకుంటే మనకి విండో ఉంటుంది, విండో కనిపిస్తుంది. ముందు మనకి సేఫ్టీ ఇన్స్ట్రక్షన్ కార్డు ఉంటుంది, అది మ్యాక్స్ చదవండి, ఎందుకంటే ఫ్లైట్లో ప్రమాదాలు ఎప్పుడు జరుగుతుందో చెప్పలేం. అందువల్ల మ్యాక్స్ మనం అన్నీ తెలుసుకోవడం చాలా బెటర్. అలానే మనకి స్టార్టింగ్లోనే ఎయిర్ హోస్టెస్ చెప్తారు ఏవి ఎక్కడ ఉన్నాయి, ఏమైనా ప్రమాదం జరిగితే ఏం చేయాలనేది చాలా క్లియర్గా చెప్తారు. అది మాత్రం కొంచెం జాగ్రత్తగా వినండి. అంటే మీకు తెలిస్తే ఓకే, తెలియకపోతే మాత్రం వినండి. ఫస్ట్ టైం ఎక్కిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు చెప్పేది వినండి, ఎందుకంటే మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది ఏదైనా ప్రమాదం జరిగితే ఏం చేయాలనేది. మనమైతే బెంగళూరు దగ్గరలోకి వస్తాం, ఎందుకంటే నాకు అర్థమవుతుంది ఫ్లైట్ అలా కిందకి వెళ్తున్నట్టు. ఇంకా మనం ల్యాండ్ అయిపోవటమే. ల్యాండ్ అయ్యామంటే ఎయిర్పోర్ట్లో దిగిపోతాం. ఎయిర్పోర్ట్లో దిగామంటే తెలుసు కదా, టెర్మినల్ 2ని చూస్తాం. నాకు తెలిసి మీలో చాలామంది ఆ టెర్మినల్ 2ని చూద్దాం అనుకుంటున్నారు. మరి ఎలా ఉంటుందో మీరే చెప్పాలి. మీకు స్టార్టింగ్లో చూశారు కదా, ఎయిర్పోర్ట్ మధ్యలో వాటర్ ఫాల్స్, నిజంగా అద్భుతం చెప్పుకోవాలి. ఎయిర్పోర్ట్ మొత్తం గ్రీనరీతో నిండిపోయింది. నిజంగా నాకైతే చాలా చాలా నచ్చింది, ఒక్కసారైనా చూడాలి. నేను యాక్చువల్లీ రిటర్న్లో వచ్చేటప్పుడు నాకు టెర్మినల్ 1 వచ్చింది, టెర్మినల్ 2 వస్తే బాగుంది అనుకున్నా. మనం విస్తారా ఫ్లైట్ కానీ లేకపోతే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కానీ అవి తీసుకుంటేనే టెర్మినల్ 2కి వెళ్తాం. ఇంకా ఏమైనా అడిషనల్ ఫ్లైట్స్ లైక్ స్పైస్ జెట్ అవి ఉంటాయి కదా, ఆకాశ ఎయిర్, అవి తీసుకుంటే మనం టెర్మినల్ 2కి వెళ్తాం. ఇండిగో అయితే మాత్రం మ్యాక్స్ టెర్మినల్ 1కే ఉంటుందంట. ఫైనల్గా మనమైతే ల్యాండ్ అయిపోయాం కెంపిగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్ బెంగళూరు. సో ల్యాండ్ అయ్యాక అలా మనం ముందుకు వెళ్తున్నప్పుడు మనకు ఒక ఫ్లైట్ కనిపిస్తుంది. ఆ ఫ్లైట్ ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆ ఫ్లైట్ మీకు కనిపించే సమయం ఆసన్నమైనది. కానీ చూస్తున్నారా, అక్కడ మీకు కాఫీ కలర్లో కనిపిస్తుంది, అది మాత్రం ఆసమ్. అసలు దగ్గరికి వెళ్ళాక చూస్తాం కదా, అదేంటో ఇప్పటికీ మీకు ఐడియా వచ్చి ఉండాలి. అదే టెర్మినల్ 2 బెంగళూరు ఎయిర్పోర్ట్లో. ఇక్కడ చూస్తున్నారా, ఫ్లైట్ అలా వెళ్తుంది, వదిలింది కదా, అందుకే మీకు చూపించాను. ఇంకా మనం అలా ముందుకు వెళ్ళామంటే టెర్మినల్ 2కి వెళ్తాం. టెర్మినల్ 2కి వెళ్ళి టెర్మినల్ 2 ఉన్న అద్భుతాలని చూసేద్దాం. చూసారా, వరుసగా ఫ్లైట్స్ అన్నీ ఆగున్నాయి, ఫ్లైట్స్ అలా ల్యాండ్ అవుతూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. ఈ మేజర్ సిటీస్ ఉన్నాయి కదా, బెంగళూరు, ముంబై, హైదరాబాద్, ఇంకా మన ఢిల్లీ, ఈ ప్లేసెస్లో ఎక్కువగా ఫ్లైట్స్ ల్యాండ్ అవుతుంటే వెళ్తూ ఉంటాయి. మనం ఎక్కువ ఫ్లైట్స్ చూడాలనుకుంటే ఈ ఎయిర్పోర్ట్స్కే వెళ్ళాలి, ఇప్పుడు ల్యాండ్ అవుతుంటే వెళ్తూ ఉంటాయి. ఇంకా మనమైతే విస్తారాకి థ్యాంక్స్ చెప్పుకోవాలి.
మీరు అక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగానే ఫ్యూల్ని అయితే ఫిల్ చేస్తారు రెక్కల్లోనే. ఫిల్ చేసిన తర్వాత ఫ్లైట్ అలా వెళ్ళిపోతుంది. ఇంకా మనమైతే బయటకు వస్తాం ఫ్లైట్ నుంచి. ఇప్పుడు మనం చూసేది కెంపిగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో టెర్మినల్ 2. చాలా చాలా బాగుంది. మీరు చూసి ఖచ్చితంగా షాక్ అయితే అవుతారు. ఇప్పుడు మనం వచ్చిన ఫ్లైట్ని అయితే చూస్తున్నాం. అదిగోండి, అక్కడ నుంచి మనం అలా నడుచుకుంటూ వచ్చాం ఏరోడ్రోమ్ నుంచి. మోస్ట్లీ మనల్ని ఈ ఏరోడ్రోమ్ నుంచి పంపిస్తారు, కానీ కొన్నిసార్లు బస్సు అయితే వస్తుంది. బస్సు ఎక్కి మనం ఎగ్జిట్కి వెళ్తాం. ఇప్పుడు చూస్తున్నారుగా, మన వెనకాతలు కనిపించేదే టెర్మినల్ 2 బిల్డింగ్. చాలా బాగుంది, కలర్ కానివ్వండి, ఇంకా ఆ చుట్టుపక్కల గ్రీనరీ చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు మీకు నేను అక్కడ ఉండే వాటర్ ఫాల్స్ని, తర్వాత అక్కడుండే గ్రీనరీని మొత్తం చూపిస్తాను. మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ టెర్మినల్ 2 మాత్రం ఒక అద్భుతమని చెప్పుకోవాలి. ఆ టెర్మినల్ 2 అందాన్ని చూసుకుంటూ వెళ్తూ నేను ఎస్కలేటర్ చూసుకోలేదు, ముందుకు పడిపోయాను. ఇప్పుడు మాత్రం చూసుకుని వెళ్ళాలి, ఎందుకంటే అందరూ నా వైపు చూస్తారు. పరువు పోయిందిగా అన్న ఫీల్ వచ్చింది. మంచి కామెడీ అయింది అక్కడైతే. తర్వాత మీకు ఇప్పుడు వాటర్ ఫాల్స్ చూపిస్తాను, చాలా బాగుంటాయి చూడండి. వెనక వాటర్ ఫాల్స్ సూపర్ ఉంది అసలు. ఇలా వాటర్ పడుతుంది నుంచి, అండ్ కింద కూడా వాటర్ పడుతుంది, బ్యాక్ కూడా వాటర్ పడుతుంది వాటర్ ఫాల్స్. అండ్ ఒక ఫారెస్ట్లో చూడడానికి చాలా చాలా బాగుంది, నాకు అది చాలా నచ్చింది. ఇంకా లేదు చూస్తారు. ఇప్పుడు మీరు చూస్తారు ఒక ఎయిర్పోర్ట్లో వాటర్ ఫాల్స్ని చూసారా, మొత్తం ఒక అడవిలోకి వచ్చినట్టు మీకు అనిపిస్తుంది. ఇక్కడ మొత్తం వాటర్ పడుతుంది, వాటర్ ఫాల్స్లో ఉంది, చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. నాకైతే మాత్రం ఓ రేంజ్లో అనిపించింది. చూసారా, నాకైతే ఫస్ట్ అద్దం నుంచి చూస్తే ఇంకా మనం వాటర్ ఫాల్స్కి వచ్చామో అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అంటే అర్థం చేసుకోండి ఏ రేంజ్లో ఉందో. లైవ్లో చూస్తే మీకు తెలుస్తుంది. మీలో ఎంతమంది ఈ వాటర్ ఫాల్స్ని చూసారో కామెంట్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ పైన మొత్తం మనకి టెర్మినల్ 2 బిల్డింగ్ ఉంది. అది మొత్తం టెర్మినల్ 2 బిల్డింగ్నే. అంటే మనకి డిపార్చర్స్ ఉంటాయి అక్కడ, మనం అరైవల్ కదా, సో ఇలా బయటకు వచ్చాం. బయటకు వెళ్ళడానికి వెళ్ళే దారిలో మనకి వాటర్ ఫాల్స్ అనేవి కనిపిస్తాయి. మరి టెర్మినల్ 2 బిల్డింగ్లోకి వెళ్తే ఈ వాటర్ ఫాల్స్ అలా కనిపిస్తాయి, చూడాలి. మనం అక్కడికి వెళ్తే గ్లాస్లోంచి కాకుండా డైరెక్ట్గా చూడొచ్చు. చూద్దాం, ఎప్పుడైనా మనకు అవకాశం దొరికింది అంటే ఖచ్చితంగా ఈ బెంగళూరు టెర్మినల్ 2కి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఇప్పుడు మీరు చూసేది మీకు బాగా నచ్చుతుంది. ఒక గ్లాస్లో మీకు డిస్ప్లే ప్లే అవుతుంది, అటువైపు మొత్తం మనకి గ్లాసే ఉంటుంది చూడడానికి, కానీ వ్యూ మాత్రం అదిరిపోతుంది. చేపలు వెళ్తుంటాయి, ఫ్లవర్స్ పడుతుంటాయి, చాలా చాలా బాగుంటుంది. చూడండి, చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. చూసారా, ఆ డిస్ప్లేలో మొత్తం చాలా బాగా ప్లే అయింది. నేను లైవ్లో చూసా కదా, నాకు చాలా చాలా నచ్చింది. అందుకే వీడియో తీసి మీకు చూపించాను. మీకు ఎలా అనిపించిందో మీ ఫీలింగ్ని కామెంట్ చేయండి. ఇక్కడ మనకి లగేజ్ కలెక్ట్ చేసుకోవచ్చు. లగేజ్ తీసుకొని మనం ఇంకా డైరెక్ట్ బయటకు వెళ్ళిపోవటమే. వెళ్ళేటప్పుడు కూడా మనకి ఈ ఏనుగు పిల్ల ఇవన్నీ కనిపిస్తాయి. దాదాపుగా మనకి 5 నుంచి 7 ఏనుగులు అయితే ఉన్నాయి ఇక్కడ. ఈ ఏనుగు బొమ్మలు, ఇవి ఏనుగులు అయితే కాదు. ఫస్ట్ నేను చూసి ఏనుగు అనుకున్నాను, కానీ తర్వాత తెలిసింది ఏనుగు బొమ్మ అని చెప్పి. అయినా ఎయిర్పోర్ట్లో ఏనుగుని ఎలా పెడతారు చెప్పండి, ఏనుగు బొమ్మనే కదా పెడతారు. మొత్తం మనకి అక్కడ ఉండే డిజైన్స్ కానీ మొత్తం చూడడానికి చాలా చాలా బాగుంది. ఇంకా నేనైతే బయటకు వెళ్ళేటప్పుడు ఆ ఏనుగులతో ఒక సెల్ఫీ తీసుకున్నాను, సెల్ఫీ వీడియో. అలా మనమైతే బయటకి అయితే వెళ్ళిపోతాం. చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు అక్కడ. మనం ఒక్కడే వెళ్దాం కాబట్టి మనం సెల్ఫీ వీడియో తీసుకోవాలి, లేదా సెల్ఫీలు తీసుకోవాలి, అంతకుమించి మనం చేయలేం కదా. ఇక్కడ చూసారా, ఆ నెక్స్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. ఆ లైటింగ్స్ కానివ్వండి, ఇంకా బిల్డింగ్స్ మాత్రం ఆసమ్. అసలు ఆ డిజైన్ చాలా చాలా నచ్చింది నాకైతే. మరి మీరు చూస్తున్నారుగా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మనమైతే అరైవల్లోకి వస్తాం. పైనుంచి వెళ్తే మనకి డిపార్చర్స్ ఉంటాయి. మనం డిపార్చర్లోకి వెళ్ళాలంటే ఫ్లైట్ ఎక్కడానికి వెళ్ళాలి. అరైవల్ అంటే మనం వస్తాం కదా, వచ్చిన తర్వాత బయటకు వస్తాం. నేను వెళ్ళిన ఢిల్లీ ఎయిర్పోర్ట్ కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, వైజాగ్ కానివ్వండి, ముంబై కానివ్వండి,
ఇంకా తిరుపతి. వీటిలో నాకు బాగా నచ్చింది బెంగళూరు ఎయిర్పోర్టే. అందులో టెర్మినల్ 2 పిచ్చగా నచ్చింది. ఎందుకంటే గ్రీనరీ చూసారు ఎలా ఉందో, ఎక్కడ చూసినా గ్రీనరీ. ఎయిర్పోర్ట్లో నేను ఎక్కడ కూడా ఇలాంటి గ్రీనరీ చూడలేదు. చూస్తున్నారుగా గ్రీనరీ ఎలా కనిపిస్తుందో, సూపర్ కనిపిస్తుంది. అండ్ గ్రీనరీ ఉండడం చాలా మంచిది. గ్రీనరీ ఉంటే ఆక్సిజన్ లెవెల్స్ చాలా బాగుంటాయి. మీరు ఇంత ముందు క్లిప్లో చూసి ఉంటారు. స్టార్టింగ్లో మనకైతే యూబర్కి దగ్గరికి ఎలా వెళ్ళాలని చూపించింది. నేనైతే యూబర్ బుక్ చేశాను వెళ్ళడానికి. యూబర్ బుక్ చేసి యూబర్ నుంచి నేను వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే వెళ్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా లెఫ్ట్లో మీకు కనిపిస్తుంది. ఇదంతా కూడా బెంగళూరులో టెర్మినల్ 2 ఎయిర్పోర్ట్ దగ్గర, కెంపిగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో టెర్మినల్ 2 చాలా బాగుంది. వెళ్ళే దారంతో కూడా గ్రీనరీ ఉందంటే ఆలోచించండి ఎలా ఉందో. ఇక్కడ లెఫ్ట్లో చూసారా మొత్తం గ్రీనరీనే. ఎయిర్పోర్ట్కి వెళ్తున్నప్పుడు మొత్తం మనకు గ్రీనరీ కనిపిస్తుంది. నాకు చాలా నచ్చింది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా మీకు తెలుసు కదా మనం అప్కమింగ్ వ్లాగ్స్ అనేవి వస్తున్నాయి. బెంగళూరులోని హైవేస్, ఇంకా ఈవినింగ్ టైంలో దుబాయ్ వీడియోస్ వస్తాయి. ఈ 2 వీడియోస్ చూడండి, చాలా నచ్చుతాయి. నేను మీకు ఎయిర్పోర్ట్స్ గురించి చెప్పే కదా, ట్రావెల్ చేసిన ఎయిర్పోర్ట్స్ అని చెప్పేసి. నేను మీకు డొమెస్టిక్గా చెప్పాను. ఇంటర్నేషనల్లో నేనైతే దుబాయ్కి ఇంకా అబుదాబి ఈ 2 ఎయిర్పోర్ట్లకి వెళ్ళాను. అవి కూడా చాలా బాగున్నాయి. ఇంకా మనమైతే ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేద్దాం. ఇంకా బయటికి వెళ్ళిపోవటమే బెంగళూరులోకి. ఇంకా చూస్తున్నారా బోర్డు కూడా కనబడుతుంది బెంగళూరు సిటీలకు దారి అని చెప్పి. మరి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మళ్ళీ షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ ఫైనల్గా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్.